రే నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. ఏం చేస్తున్నా ఇక్కడ? అక్క నాడు ఇంటికి వెళ్దాం. ఏమంటున్నావు అక్క? అర్థం కావట్లేదా? పద ఇంటికి వెళ్దాం. కనిపించట్లేదా నేనేం చేస్తున్నానో? వచ్చి వెళ్ళిపోదామంటావు? కనపడుతుంది కాబట్టే చెప్తున్నాను, పద ఇంటికి వెళ్దాం. నేను నాన్నని కలవడానికి వచ్చాను, నువ్వు వెళ్ళు. చెప్తుంది నీకే, పద వెళ్దాం. అక్క నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఇక్కడ రచ్చ చేయకు. నేనేం రచ్చ చేయట్లేదు, నీ ఫ్రెండ్ని మీట్ అయింది చాలు, పద. సారీ నాని. అక్క నువ్వు వెళ్ళు, నాకు చాలా ఎంబారెసింగ్గా ఉంది. ఎంబారెసింగా? నేను చెప్పేది నీకోసమే. ఏహే, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? కూల్ రేణు, కూల్. నువ్వేంట్రా? అక్క నాని జోలికి వెళ్ళకు. పిచ్చి పట్టిందా రేణు? వీడంటే నాకు అస్సలు పడదు. వీడితో ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు తిరగకూడదు? అయినా ఎందుకు ఇలా ఊరికి వచ్చి రచ్చ చేస్తున్నావు? నీకు వీడి గురించి తెలీదు. నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. వీడు నిన్ను చిన్నపిల్లని చేసి తిప్పుకుంటున్నాడే. నేనేం చిన్న పిల్లని కాదు. వాడు మంచోడు కాదే, వాడిని కరెక్ట్ కాదు. కరెక్టో రాంగో నేను డిసైడ్ చేసుకుంటా, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోసారి నానిని వాడు వీడు అని మర్యాద లేకుండా మాట్లాడితే అస్సలు బాగోదు. అయినా ఏంటే నువ్వు ప్రతిసారి నా లైఫ్లోకి వచ్చి గెలుకుతూ ఉంటావు? నాకు తెలుసు కదా నేనేం చేస్తున్నానో. ఆల్రెడీ ఒకరిని లాగేసుకున్నావు, మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చావు? సరిగ్గా మాట్లాడరేను. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను అక్క. ఆల్రెడీ భావం తీసేసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి నా లైఫ్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నావు? నేను హ్యాపీగా ఉండడం నీకు నచ్చుతా ఏంటి? అయినా నేను నానితో తిరిగితే నీకేంటే ప్రాబ్లం? వాడే ఒక పెద్ద ప్రాబ్లమే. నేను నీకు అన్నీ క్లియర్గా చెప్తాను, పద ఇంటికి వెళ్దాం. ప్లీజ్ రేణు, పద. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? నాకు అన్నీ తెలుసు. నువ్వు ఎప్పుడైతే నాని విషయంలో అడుగుతున్నావో అప్పుడే డిసైడ్ అయ్యా. రేణు, కోపం తెప్పియకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బయట ఉన్నామని చూస్తున్నాను. ఏం చేస్తావు? సుబ్బుభావన్ కొట్టినట్టు అందరి ముందు నన్ను కొడతావు, అంతేనా? రేణు, చెప్పానుగా, జస్ట్ కొట్టగలుగుతావు అంతే. కానీ థ్యాంక్స్, నీ వల్ల నేను ఒక డెసిజన్ తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్తున్నా, ఎవ్వరడ్డు చెప్పినా నాని, ఐ లవ్ యూ. పద వెళ్దాం, ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువైనాయి. సరేమా, మాట్లాడుకో. ఫోన్ పెట్టే. ఏంట్రా అమ్మ మీద అలా చిరాకు పడుతున్నావు? ఏం చేయమంటారు మ్యామ్, ఈ వర్క్ స్ట్రెస్ వల్ల చిన్న చిన్న వాటికి ట్రిగర్ అవుతున్నా. అందుకే అలా ఉన్నావా? అన్నీ అమ్మతో షేర్ చేసుకోలేం కదా. నాకు అసలు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అయితే నువ్వు ఫ్రెండ్ యాప్ని ట్రై చేయొచ్చు కదా. నీ లోన్లీనెస్ని కూడా పోగొట్టుకోవచ్చు, కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. తెలుగు మెంబర్స్ చాలా మంది ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. ఓకే,
బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్వైర్న్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. You'll find only verified profiles and no fake profiles at all. And you can create your own avatar. And this is trending in our Telugu states. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ని వాడుతున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, నువ్వు ఇక్కడ దేని గురించి అన్నా ఓపెన్గా మాట్లాడొచ్చు. ఇక్కడ నీకు నీ వైబ్కి మ్యాచ్ అయ్యే కమ్యూనిటీ ఉంటుంది. నిన్ను ఇక్కడ ఎవరు జడ్జ్ చేయరు. నువ్వు బిందాస్గా నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్లో మాట్లాడొచ్చు. ఓకే, నేను ఇప్పుడే ఈ ఫ్రెండ్ యాప్ని నా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో నువ్వు కూడా వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్. ఓకే. రేణు, రేణు, హా? ఇంకా అక్కడే ఉన్నావా? వదిలే, చెప్పు. ఐఎమ్ వెరీ సారీ, ఇదంతా నా వల్లే కదా. హే, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? మా అక్కే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసింది. నేనే నీకు సారీ చెప్దాం అనుకున్నా. సారీ నాని. ఈ విషయం నీకు ముందే చెప్దాం అనుకున్నాను. నాకు మీ అక్కకి బ్యాడ్ పాస్. ఏ, ఇదంతా ఎందుకు చెప్తున్నావు? నేను అడిగానా చెప్పమని? కూల్, మా అక్కదే తప్పు. మీకు 100 ఉండొచ్చు, కానీ అలా ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎంత ఎంబారెసింగ్గా ఉంటుంది. రాను రాను మరీ సెన్స్లెస్గా బిహేవ్ చేస్తుంది. చెప్పే పద్ధతిలో చెప్తే ఎవరైనా వింటారు. ఏదో కోపంలో చేసేసి ఉంటుందిలే, వదిలే. లేదు నాని, దానికి అలవాటు అయిపోయింది. అయినా ప్రతిసారి నా మీద దాని పెత్తనం ఏంటో. అది అనుకున్నట్టే అవ్వాలంట అన్నీ. ఎలా అవుతాయి? నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, నాకు ఇష్టాలు ఉంటాయి కదా. కానీ కొంచెం హార్ష్గా అన్నావు. పర్వాలేదు, ఉండని. అయినా ఇలా ఒకసారి అవుతేనే అర్థమవుతుంది, ఇంకోసారి నా జోలికి రాకుండా ఉంటుంది. అయినా నేనేమన్నా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లని అనుకుంటుందా? ఆ షూ వేసుకో, ఆ డ్రెస్ వేసుకో అని అడుగు దబాయిస్తుంది. నేను పెద్దదాన్నే, నాకు తెలుసు ఏది ఏంటని. కాంప్రమైజ్ అయ్యి జీవితం మొత్తం అయిపోయింది. ఇంక అయ్యేదే లేదు. ఇంకెవ్వరి మాట వినను. సరే వెనకు, ఉమ్? వెనకు. ఒక సెకండ్ షేక్ అని తెలుసా నువ్వు ఐ లవ్ యూ అనగానే? మీ అక్క మీద కోపంతో అన్నావని అర్థమైంది. ఇట్స్ ఓకే. కోపము నిజమే, లవ్ నిజమే. వాట్? ఏమో, నాకు అనిపించేసింది దట్ యు ఆర్ ది వన్ అని. అప్పుడు కోపంగా చెప్పా, ఇప్పుడు కూల్గా చెప్తున్నా దట్ ఐ లవ్ యూ. ఏ, నా మీద నీకు ఫీలింగ్స్ లేవా? ఫస్ట్ టైం ఈ ఫీల్ అవుతున్నా, అందుకే లేట్గా చెప్తున్నా. ఐ లవ్ యూ టూ. అంతా ఏదోలా ఉంది, ఒక్క సిగరెట్ కొట్టచ్చా? ఏ, ఈ హై సరిపోదా? ఇంకా కావాలా? ఆయన ఏంటదనా నువ్వు అలా చేసావు? ఏమో సురేష్, ఏదో కోపంలో అలా చేసేసాను. నా మాట వినుండాల్సింది వదినా. కొంచెం ఆగి డిసిషన్ తీసుకోవాల్సింది. వాడిని రేణుతో చూడగానే నాకు అసలు ఎవడదునా వాడు? నీకు వాడికి సంబంధం ఏంటి? వాడ్లాంటి వాళ్ళని రేణు దగ్గరికి కూడా రానివద్దు అనుకున్నాను. కానీ అడుగుతున్నాను తప్పుగా అనుకోకదునా. వాడిని ఎక్సా?
పట్టించుకోవు. నాకేం పని పట్టించుకోవడానికి? అసలు నువ్వు సరిగ్గా చూసావా? హా, హా అంటావేంటే? హా ఎంత బాగుంటాడు, వాణ్ణి దేకట్లేదు నువ్వు. అనిపించలేదే. సరిపోయింది పాప, కొంచెం నేల మీద తిరగండి. ఇలానే ఉంటే లాస్ట్కి మిమ్మల్ని ఎవరూ దేకరు. ఓ, ఇస్ ఇట్? థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా ఓవర్ చేస్తున్నావే. ఎక్స్క్యూజ్ మీ లేడీస్, ఇక్కడ ఎంతమంది క్రష్ లిస్టులలో శివ ఉన్నాడు? మేడం, బుక్ కాదు, ఒకసారి పైకి చూడండి. ఎంతమందికి వాడంటే పిచ్చు. మీకు పిచ్చి అయితే మీరందరు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. నాకెందుకు చెప్తున్నావు? అది కాదు వరు బంగారం, వాడి కోసం జూనియర్ల నుంచి సీనియర్ల వరకు అందరూ రెడీగా ఉన్నారు. వాడెప్పుడెప్పుడు కనుసైగ చేస్తే లేపుకెళ్తామా అని. కానీ వాడేమో నీ కనుసైగ కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఇచ్చి చూడు, లైఫ్ టైం. అలాంటోడితో లైఫ్ అంటే మామూలుగా ఉండదు. నాకెందుకో నీకు వాడంటే ఇంట్రెస్ట్ ఉందనిపిస్తుంది. దాన్ని నా మీద రుద్దాలని చూడకు. మనకంత సీన్ లేదులే అమ్మా. అయినా మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని ఎంచుకుంటే లైఫ్ చాలా బబ్లీగా ఉంటుంది. డైలాగ్ పాతదే కానీ నిజం. లవ్ అనేది 1 వే కాదమ్మా, 2 వే. అనిపిస్తే చూద్దాంలే. చావ్, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. వస్తుంది చూడరా. ఏంటే నువ్వు పట్టించుకోవు? అరే, ఆ అమ్మాయి అసలు జాకెట్లేదురా. ఎందుకు చూస్తున్నావు ఊరికే అలా? అరే, కళ్ళు మాట్లాడతాయిరా. నా కళ్ళ పిల్లతో డైలీ మాట్లాడతాయి. ఏదో ఒక రోజు తన కళ్ళు కూడా నాతో మాట్లాడతాయి చూడు. అయినా మన బాస్ ఎప్పుడో చెప్పాడు కదరా, పడుతుంది, వెయిట్ చేయి. ఈ మందు కూడా మాట్లాడిస్తుందిరా. ఓసారి ట్రై చేయలేకపోయావా? రే, ఎప్పుడు అదే పనా? మారవా? మాట్లాడుతున్నాయి. రే, ఎప్పుడు మాట్లాడిందిరా? చెప్పాను కదరా, కళ్ళు మాట్లాడతాయని. ఓహో, అదే. సరే సరే సార్, ఇప్పుడు పార్టీ చేసుకుందామా? మళ్ళీ చూసిందిరా. ఏంటిది, లీవ్ లెటరా? ఓపెన్ చేసి చూడు. లవ్ లెటరా? నాకెవరిచ్చారు? సరే సరే, నీకెవరిచ్చారు? ఉన్నాడు కదా మీ సో కాల్డ్ రోమియో. శివానా? ఓ, సచ్ ఏ రొమాంటిక్ ఫెలో. ఏం రాశాడేంటి? చదవలేదు. ఏమి? నాకు తెలుగు రాదు కదే. మెహూనా, నేను చదివి పెడతా నాగు. హాయ్, చిన్నప్పటి నుంచి లెటర్ రైటింగ్స్ నేర్పిస్తుంటే ఈమెయిల్స్ ఉన్నాక ఎందుకబ్బా అనుకునేవాణ్ణి. కానీ నిన్ను చూశాకే అర్థమైంది, లెటర్స్ నీలాంటి కుందన బొమ్మలకి రాయటానికి ఉపయోగిస్తారని.
లవ్ చెప్పడానికి భయపడుతుంటే వాళ్ళందరికీ చెప్తుండేవాడిని వెళ్ళి డైరెక్ట్గా ప్రపోజ్ చేయండి రా అని. మన దాకా వచ్చే వరకు తెలియలేదు అది ఎంత కష్టమైన పనో. చెప్పడం సింపులే, కానీ దానికి ఉండే ప్రిపరేషన్ అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అందుకే నేను చెప్పాలనుకున్నావు నీకు చెప్పలేకపోతూ రాస్తున్న లెటర్ ఇది. ప్రేమ అంటే అది ఇది అనుకునేవాడిని, కానీ నిన్ను చూసాకే అర్థమైంది ఇదే ప్రేమని. కానీ అది నా దగ్గర ఉండిపోకూడదని నీకు రాస్తున్నా. చెప్పే ధైర్యం ఉంది, కానీ చెప్పాక నువ్వు ఇచ్చే ఆన్సర్కి సరిపడే ధైర్యం నాకు లేదు. అది ఇది చెప్తున్నా కానీ డైరెక్ట్గా నీకు చెప్పలేకపోతున్నా. వరలక్ష్మి, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ ఫర్ ఎవర్. ఇంతే చెప్పేసా. ఇంకా నీ పార్టే మిగిలింది. ఒకవేళ అట్ ఎనీ ఛాన్స్ యూ ఫీల్ ద సేమ్ అంటే టుమారో ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయాక ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద క్లాస్. ఐల్ బీ ఫైన్. బట్ ఎందుకో తెలీదు, నాకు అనిపిస్తుంది యూ విల్ అని. లెట్స్ సీ. వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్, శివ. ఏం వేసుకెళ్తావు రేపు? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పానుగా, నేనెందుకు వెళ్తాను? మంచి మూమెంట్ వరు, మిస్ చేసుకోకు. ఇద్దరు చక్కగా ఉంటారు. ఇంకా నీ ఇష్టం. మూమెంట్ లేదు, మూమెంటం లేదు, పిచ్చ లైట్. సరే, అదృష్టం లేదు నీకు. ఇదే లెటర్ కనుక నాకు రాసుంటేనా నైట్ అంతా ఇక్కడే వెయిట్ చేసి కలిసేదాన్ని. క్లాస్ రూమ్ లోకి వెళ్ళడం నేను చూసా. హా నాన్న, వస్తున్నా. సారీ రేణు, నేను వెళ్ళాలి. మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. అక్క తర్వాత ఏమైంది? హలో హలో. ఎందుకే నీకేలా జరుగుతుంది? ఎందుకే నీ అక్కే నీకు బద్ద శత్రువు అవుతుంది? ఎన్నాళ్ళనిలా? ఇంకా నాకు ఓపిక లేదు. ఇంకా ఆగితే నాని కూడా నాకు దక్కకుండా పోతాడు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలానే ఉంటే ఇలానే ఉండిపోతాం. మనం పెళ్లి చేసుకుందాం. ఎంతసేపట్లో వస్తున్నారు? వచ్చేస్తూ ఉంటుంటారు శివ. హాయ్ బావా. హాయ్ రేణు. బావా, ఇతను నా శివ. హాయ్. ఓ హాయ్. ఏంటి రేణు అర్జెంట్గా రమ్మన్నావు? ఆల్ ఓకే? అక్క కూడా వస్తుంది, వచ్చాక చెప్తాను బావా. She's here. రేణు, వీడెందుకు ఇక్కడ ఉన్నాడు? అక్క, ఫస్ట్ నువ్వు సైలెంట్గా ఉంటావా? నేను చెప్పేది విను. ఏం చెప్తావు రేణు? నేను ఉత్తన్న పనులే ఎందుకు ప్రతిసారి చేస్తూ ఉంటావు? అక్క, ఫస్ట్ నేను చెప్పేది వినక్క, తర్వాత నువ్వు మాట్లాడు. అక్క, బావా, ఇతన్నే నేను ప్రేమించా. ఇతన్నే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మీరు ఎప్పుడు రెడీ అంటే నేను అప్పుడు రెడీ. ఇది చెప్దామని మీ ఇద్దరిని పిలిచాను. వాడు నేను మోసం చేస్తున్నాడే. నా మాట విను. వాడు నీకొద్దు. నేను ఎవ్వరి మాటలు విననక్క. నా నిర్ణయంలో మార్పు ఉండదు. శివ, ప్లీజ్, నాట్ మై సిస్టర్. రేణు, మీ అక్క ఎందుకు వద్దంటుంది?
సారీ బావా, పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని ఇప్పుడే చెప్పేస్తున్నాను. శివ ఇంకా మా అక్క కాలేజ్ టైంలో రిలేషన్షిప్లో ఉన్నారు. పిచ్చి పట్టిందా రేణు నీకు? ఏం మాట్లాడుతున్నావు? వాడి మాటలు నమ్ముతున్నావా? అతనేం చెప్పలేదక్క నాకు. మరి ఇంకెవరు చెప్పారు? మీరా. ఇదంతా విన్నాక ఇంకా లేట్ చేయకూడదని ముందే చెప్పేస్తున్నాను బావా. అక్కడ జరిగింది కాదే, నీకు తప్పుగా అర్థమైంది. సుబ్బు, నేను మాటలు పట్టించుకోకు సుబ్బు, దానికేం తెలీదు. సుబ్బు, ఎవరు లేరన్నావు కదా వారు. నా దగ్గర తయాల్సిన అవసరం ఏముంది? నా మీద నమ్మకం లేదా? నేనేం దాయలేదు సుబ్బు. దగ్గర అవడానికి కారణాల కంటే దూరం అవడానికి కారణాలు కనబడుతుంది. సుబ్బు ప్లీజ్ రా. అరే సుబ్బు. బావా సుబ్బు, సుబ్బు ప్లీజ్ సుబ్బు. ఐమ్ సారీ సుబ్బు, ఐమ్ సారీ సుబ్బు ప్లీజ్, నా మాట విను సుబ్బు. దేనికి సారీ? మొన్న కొట్టిన దానికా లేదా ఇవాళ దానికా? మొన్నేమో వాడు, ఇవాళ వీడు. అసలు ఏం జరుగుతుంది వారు? సుబ్బు, సుబ్బు, మళ్ళీ బావ వాళ్ళు ఏదో ప్లాన్తోనే మన పెళ్లి చెడగొట్టారని నాకు తెలుసు. వాళ్ళు కావాల్సిన దానికోసం ఎంతైనా దిగజారుతారు. ఊర్లో మా పరువు తీస్తారన్న భయంతోనే వాళ్ళకి దగ్గరలో ఉండి ఏం ప్లాన్ వేస్తున్నారో తెలుసుకుందాం అనుకున్నాను. ఆ రోజు హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను కొట్టాను. తర్వాత రియలైజ్ అయ్యాను అదంతా మళ్ళీ బాబా ప్లాన్ అని. ఐమ్ సారీ సుబ్బు. ఈ మళ్ళీ బాబా స్టోరీ ఓకే, మరి వీడి స్టోరీ ఏంటి? నీకు ఆల్ ఆఫ్ సడన్ స్టోరీ అడిగేసరికి ఏం ప్లాన్ చేసుకోలేదు కదా? స్టోరీ ఏంటి సుబ్బు? నన్ను నమ్మవా? నమ్మకం ఇంకెలా నమ్మంటావు వారు? అక్కడ చెప్పింది మీ సొంత చెల్లె. ప్లీజ్ నన్ను అలా పిలవద్దు, ఒళ్ళంతా చాలా చిరాగ్గా ఉంది. సుబ్బు, సుబ్బు ప్లీజ్ సుబ్బు, ఒక్కసారి నా మాట విను సుబ్బు ప్లీజ్ సుబ్బు. ముట్టుకోవాల్సి వస్తుందని ఆగుతున్నా. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో మీరు కూడా వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్.